Mechanical first year girls from first year mechanical Jessi Rajulu. Jessi Rajulu వచ్చి డాన్స్ చేయాలని కోరుకుంటున్నాం. సూపర్ సూపర్ కడిగి ఫస్ట్ ఇయర్ మెకానికల్ గర్ల్స్ ఫ్రమ్ జెస్సీ రాజులు. కాదా regarding that person and maximum you can perform 4 to 5. Let's start the event. Next participant Mahmood from Tripoli. I am saying a dialogue from Junior India from Yamata. మానవ జాతి నీచమా వైద్యులను వెంటాడి వేధించి తన పతి ప్రాణాలు కాపాడుతున్న నారీమణి సావిత్రి జాతి మానవ జాతి తన భక్తితో సాక్షాత్ పరమశివుని సాక్షాత్కరించి యమభాషను గట్టిపోదల నుంచి పాప హృదయాన్ని మిమ్మల్ని పరిగెత్తించిన మార్గడి జాతి మానవ జాతి నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట కట్టుకున్న మీరు నేడు జాతి అని అన్ని మమ్మ అవహేళన చేయడయ్యా. ఎంత అవమానం, ఎంత
ఇంత పెద్ద రాక్షోడి ఈవెంట్ జరుగుతుందంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా మా తెలుగుదేశం ప్రభుత్వం యొక్క గొప్పతనం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పిల్లలకు అసలు అవకాశాలు ఉండే లేదు. కానీ మేము మా ప్రభుత్వం అమరావతిని స్థాపించి ఎంటర్ప్రినర్షిప్ అని ఎన్నో ఈడీసీలు అని ఎస్పీఈడీసీలు అని ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ తీసుకొస్తా ఉన్నాం. మిమ్మల్ని ఇంకా పైకి ఇంకా పైకి ఇంకా పైకి కూడా జయ జన్మభూమి జయ దుర్గదర్శనం. మాటలు లేవు, మాట్లాడుకోలేవు. చెప్పండి. యూనివర్సిటీకి వస్తా ఉన్నారు. ఏం చేశారండి ఆయన యూనివర్సిటీకి? మా పార్టీ, మా జనాలు, మా నాన్నగారు చేసిందండి యూనివర్సిటీ ఇవాళ ఇలా ఉందంటే. కాబట్టి మీరందరూ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా నాన్నగారి తర్వాతే ఆయన తర్వాత నేనే అండి. మా చెల్లెలు రోజా గారు వస్తుందండి. ఆయన చంద్రబాబు గారు మోసం చేసి మంత్రుల్ని వాళ్ళ వైపు తిప్పుకుంటున్నారు. సో పిల్లలారా, మీ భవిష్యత్తు సుదీర్ఘంగా అమరంగా ఉండాలంటే మా వైఎస్ఆర్సీపీకి ఓటేయండి, మా పార్టీలోనే చేరండి. నాన్నగారిని తలుచుకుంటూ ఇక సభ ముగిస్తున్నాము. ఏమంటవి జాతి యొక్క మన సొంత సూత్రాలతో నిలువ హత లేదందువా. ఎంత మాట. ఇది జాతర పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాకూడదు. ఇది కుల పరీక్ష ఏందవా. ఈ తండ్రి భరద్వాజుని జన్మం ఎట్టిది మట్టి కొండలో బాగా చెప్పగలం. కట్టప్ప ఈ శత్రువుల దృష్టితో మహేశ్వతిని మకిలి పట్టింది. వీళ్ళ ఒంటిని చీల్చి రక్తంతో మహేశ్వతిని కడిగే. ఎట్లా రాష్ట్రుడు అంటూ మా తెలంగాణ ఎట్లా చేస్తా ఉంటున్నాం రోయ్. అరే ఈరోజు మార్నింగ్ అట్లా ఇట్లా వచ్చారు పోయి తిరుపతికి. అరే అట్లా ఎస్పీలో చుట్టూ అరే రాష్ట్రుడు అంటూ అందరూ ఎలా చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు పోయి. అరే మా తెలంగాణ కూడా ఎస్పీ నుంచి ఇలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు పోయి. అరే మీ ఆల్రెడీ ఉందిరా ప్రతి యూనివర్సిటీ ఇలాంటి ఫంక్షన్ బాగా జరుపుకుంటారు మరి. అరే నెక్స్ట్ ఇయర్ నుంచి మేము కూడా చేసుకుంటారు పోయి. అది ఇట్లా తెలంగాణ వచ్చిన తర్వాత ఇలా తీసుకెళ్ళనేసి కోర్టు కొట్టుకుందా మేము చూస్తుంటే. అరే ఏమో క్వశ్చన్ ఉంటే అడగండి పోయి. మేము పగ సాధించుటకు రప్పించిన మానవుడు మా పీఠమునికి ఎసురు పెట్టుటయా. ఓరి మానవా, ఎంత మాట
ధర్మ సూత్రమును మంటగలిపి పతి ప్రాణమును దక్కించుకున్న నారీమణి సావిత్రిదే జాతి మా నవజాతి. తన భక్తితో సాక్షాత్ పరమశివుని ప్రత్యక్షము గావించి ఈ పాశమును సైతం గడ్డి పోచగా నిలిచి తన గతి నిరూపించుకున్న పసి బాలుడు మార్కండేయుడిదే జాతి మా నవజాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూల కట్టుకున్న మీరు నేడు జాతి జాతి అని మమ్మ అవహేళన చేయుడయా. ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము. నేటి నుంచి దేవుడు ఎలుకలు నన్ను అర్థముడానికి కించమవును కుక్కడి వేలతో సైతం ప్రకటించి వేసేదా. ముక్కోడి దేవతలు దిక్కులే రాష్ట్ర దిక్పాలకులు మనగడించే పంచభూతములు సైతం అర్చించగా సింహాసనం అధిష్ఠించదా. స్వర్ణ మణిమేరణ గస్తాలంకృతమైన ఈ సభా మందిరమున అకుడి సేవాదక్ష పరివార సమూహమాధ్యమున భూతల పరిరక్షణ ఈ రౌరవమున సర్వదా శతద సహస్రద పాప పంకిలమైన కుల మత జాతి కులములను సమూలముగా శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. ఎనీ డౌట్స్? కోసం ఎగబడితే బోట్టుగా చొప్పున బోట్టుగా పడతారు. తీరాల్లో కరటాలు ఎరుపు రంగు పూసుకొని బోట్ ఎక్కుతాయి. ఉత్తర దిక్కున ఊరి నివసించి పన్నెండు పట్టణము పేటలు దాటి కోటలు దాటి అడవులు దాటి మడుగులు దాటి అన్ని దాటి బొట్టల వేదితో శక్తులు పక్కన చెప్పాలా ఆది దేవుడు వైద్యం పురాణ కట్టుకునే పవిత్ర లింగం శివ. హీరోస్ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎలా ఉంటుంది సిచ్యువేషన్? సాయికుమార్ ఫేమస్ తర్వాత చెప్తారు కదా, కనిపించే 3 సింహాలు చట్టానికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించే 4వ సింహం పోలీస్ పోలీస్ పోలీస్. అది ఎన్టీఆర్ అరెస్ట్ చేయడానికి వెళ్తే ఎన్టీఆర్ అంటారు పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో, పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో, చూస్తే ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం తీసుకుని పర్లేదు ట్రై సరే చదివించింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. వీలైతే ట్రైనింగ్ అవుతుంది, పోయేదేముంది మహా అయితే తిరిగి ప్రేమిస్తుంది. సింహం పోలీస్ ధర్మం అవన్నీ ఎందుకు. నెక్స్ట్ బాగా నువ్వు భయపడితే నీ పిఏ వణుకుతాడు, నేను భయపెడితే ఏపీ వణుకుతే. చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. నేను ఒకటి ఎదురు వెళ్ళినా వాడికి ఒక 4 వెళ్ళినా వాడికి దొరికి పడేస్తాను.
స్టార్ట్ చేయాలి. ఎప్పుడో ఒకసారి కదా, రోజులో ప్రతి క్షణం ప్రతి నిమిషం భయపడుతూనే ఉంటాం సార్. 4 ఏళ్ళ క్రితం డ్యూటీలో చేరినప్పుడు విధి నిర్వహణ నా ప్రాణాలను అర్పిస్తానని ప్రమాణం చేశాను సార్. మీరు చెప్పిన పని చెప్పడం కోటింగ్ రావచ్చు రాకపోవచ్చు, కానీ ఇప్పుడు నా జాబ్ ఖచ్చితంగా వచ్చి తిరుగుతుంది సార్. ఆ రోజు దాని కథలో వచ్చేసిన యాక్షన్ ఇచ్చిన వాడిని నిలబెట్టుకోవడం, ఎక్కడ తొలగించుకోవడం, ప్రతి క్షణం భయపడుతూనే ఉంటాం సార్. తప్పు చేసిన వాడికి ఒంట్లో నరం తప్పు చేసిన వాడికి ఒంట్లో భయం ప్రతి నరంలో ఉంటుంది. నా పైన నా యూనిఫామ్ 10లో ఉంటుంది సార్. ఒక్కటే కోరిక సార్, చాలా కళ్ళలో ఉన్నప్పుడు నా కళ్ళలో బెరుగుండకూడదు, నా ముడి మీద చిరునవ్వు ఉండాలి, నా చెయ్యి నా మీసం మీద ఉండాలి సార్. చంద్రబాబు ప్రజాసేవ చేయాలంటే వాళ్ళు అధికారంలోకి రావడానికి ఓట్లు అడుగుతుంది. ఓట్లు అడుక్కోవడం చేత కాక ప్రజలకు సేవ చేయాలి అని టీ అమ్మడానికి ఒక కాన్సెప్ట్ పెంచుకుంటారు. రాజశేఖర చంద్రబాబు నాయుడు టీ అమ్మడానికి ఒక కాన్సెప్ట్ పెంచుకొని ఒక ప్లాట్ఫామ్ మీద టీ అమ్ముకుంటూ ఎదురు పడతారు. వాళ్ళు ఎదురు పడినప్పుడు కాంగ్రెస్ చేసిన అందరూ ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు టీ అమ్మడం స్టార్ట్ చేస్తున్నారు. అప్పటి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటూ चाय बाबू चाय चाय 1 రూపాయి మాత్రమే 1 రూపాయి మాత్రమే చాయ్ చాయ్ అది చూసినట్టే చంద్రబాబు నాయుడు గారు రూపాయలే చాయ్ మాస్తున్నారు, ప్రజలకు చాలా సేవ చేస్తున్నారని రాజశేఖర రెడ్డి గారు వెంటనే దానికి రెస్పాండ్ అయితే ఇలా అయితే కష్టం మనకి ఓట్లు పడాలంటే చంద్రబాబు గారు మామూలు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ జరిగిపోతుంది అనేసి చాయ్ చాయ్ 1 రూపాయి మాత్రమే 1 రూపాయి మాత్రమే అమ్మో రాశారంటే చాలా కాంపిటీషన్ పెరిగిపోతుంది, మన వల్ల కదా కాదు కానీ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి